హైదరాబాద్ లో హైడ్రా దాదాపు నెల రోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలు పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. ఇక అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్లుగా గుర్తించారు. బయోడైవర్సిటీగా అమీన్పూర్ చెరువుకు పేరు ఉంది. అమీన్పూర్ చెరువు సమీపంలో వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నట్లుగా గుర్తించారు. అతి త్వరలోనే ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌజులు నిర్మించారని, G+1కి పర్మిషన్ తీసుకుని G+2 కట్టారని తెలిపారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందటంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో హైడ్రా దాదాపు నెల రోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణలపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలను పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. ఇక అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్లుగా గుర్తించారు. బయోడైవర్సిటీగా అమీన్పూర్ చెరువునకు పేరు ఉంది. అమీన్పూర్ చెరువు సమీపంలో వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నట్లుగా గుర్తించారు. అతి త్వరలోనే ఇక్కడ కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో నెంబర్ 658కి విరుద్ధంగా 225 ROW హౌజులు నిర్మించారని, G+2కి పర్మిషన్ తీసుకుని G+2 కట్టారని తెలిపారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి 50 కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందటంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇప్పుడే హైడ్రా ఆక్రమణలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక అమీన్పూర్ చెరువుపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ఎఫ్టీఎల్లు, శిక్కం భూములు, మొత్తం ప్రభుత్వ భూములను రక్షించడానికి హైడ్రాను తీసుకొచ్చారు. ఈ హైడ్రా కూడా చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇటు ఎవరు కూడా ఊహించని విధంగా మూడో కంటికి కూడా తెలియకుండా రంగంలోకి దిగుతున్నారు. ఎవరు కూడా లీక్ లేకుండా పాలు రంగంలోకి దిగిన తర్వాతనే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అలా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. అయితే బల్దియా హెచ్ఎండి అధికారులు పాక్షికంగా కూర్చున్న చూసాం. స్లాబ్లు, రంధ్రాలు వేయడంతో సరిపోచ్చేవారు గతంలో చూస్తున్నారు. చిన్న చిన్న మిషన్లు తీసుకొచ్చి ఏదో కూల్చామా అన్నట్టుగా వచ్చామా, వెళ్ళామా, ఏదైతే ఎక్కువగా కంప్లైంట్ వస్తాయో దానిపైన జస్ట్ మేము కూడా కంప్లైంట్ తీసుకున్నాం, దృష్టి సారించాం, నోటీసులు ఇచ్చాం అనేటువంటిది. కానీ ఇప్పుడు హైడ్రా అలా కాదు. పూర్తిగా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, మొత్తం ఇంధనాలతో, మొత్తంగా ఈ మిషనరీలతో పూర్తిగా ఒక్కసారి మిషన్ దానిపైన అడుగు పెట్టిందంటే కూర్చి వేసేలాగా, పీసీ పిప్పి చేసేలాగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం ఈ హైడ్రా మొత్తం భవనాలు నీలమట్టం అయితే చేస్తుంది. కూల్చివేతల సమాచారాన్ని మాత్రం ఎవరు మాత్రం బయటికి రానివ్వడం లేదు. పైగా భారీ అక్రమాలు విరుచుపడేందుకు ముఖ్యంగా ఈ శని ఆదివారాన్ని వినియోగించుకుంటుంది. అయితే ఈ శని ఆదివారం ఎవరైతే చాలా ఓవర్ యాక్షన్ కానీ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, నోటీస్ కోర్టుకి వెళ్ళడం, సీల్ ఇవ్వడం, కోర్టుకి వెళ్ళే ఇవన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం. కాబట్టి శని ఆదివారాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటుంది హైడ్రా. ఇప్పుడు ఈ బల్దియా పరిధిలోనే అక్రమాల తొలగింపు, ఇతరుల ఈ కోసం గత ప్రభుత్వంలో 500 మంది ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. మరి దీని బాధ్యతలను IPS అధికారికి అప్పగించారు గతంలో. అనంతకాలంలో ఈ సంస్థ అక్రమాలకు అలవాటుగా మొత్తంగా మారిందని ఆరోపణలు వచ్చాయి. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ నుండి వసూలు చేయడం, ఇలా లీకులు ఇచ్చడం, ఇవన్నీ జరిగాయి. కానీ
అదంతా పాత పద్ధతి, ఇక పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా టోటల్ గా అయిపోయింది. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఓఆర్ భాగంలో ఉన్నటువంటి అక్రమాల తొలగింపు, అలాగే భూముల రక్షణ కోసం తెస్తే మానసికంగా హైదరాబాద్ తీసుకొచ్చాడు. మరి ఈ అందులో ఇప్పటికే టీవీడీఎంఏ చేసింది. బడ్జెట్ లో మొన్న వేసిన దాంట్లో 200 కోట్లు కూడా దీనికోసం కింద 3000 మంది సిబ్బంది పనిచేస్తారు. దాదాపు దీంట్లో ఒక ఏజెన్సీలు అన్నట్టుగా పనిచేస్తారు. మొత్తంగా ఒక పోలీస్ స్టేషన్ కు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏవి రంగనాథన్ కూడా కమిషనర్ గా నియమించారు. మరి మొదట రంగనాథ్ ఆయన చెరువుల ఆక్రమణ సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఉపగ్రహ చిత్రాలు తెప్పించుకున్నాడు. ఆక్రమణల తీరు నిపుణులతో అంచనా వేయించి జాబితా సిద్ధం చేసుకున్నాడు. మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించాడు. ఇప్పుడుకున్న డేటా ప్రకారం బీరంగూడలో ఉన్నటువంటి ఈ ఏదైతే శంభునికుంట కావచ్చు, బీరంగూడ అమీన్పూర్ చెరువు కావచ్చు, ఈ రెండిట్లో కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భార్య పేరుట ఒక ఆక్రమించి ఆ చెంబు శిఖం ఆక్రమించి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఒకవైపు హైడ్రా కూల్చివేస్తుందని, ఒకవైపు కూల్చివేయాలని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని అలాగే ఆయన ఓపెన్ గో పెట్టుకున్న నేపథ్యం. మరి అవి కూడా కూల్చివేస్తారని తెలుస్తున్నారు. ఇప్పటివరకు చింతల చెరువులో రోజు మొత్తం కూడా పనిచేస్తున్నారు. 50 భవనాలు కూల్చారు. ఇటు కాటదాన్లో చెరువులు అక్రమాలు కూల్చివేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డొస్తే ఆయన కూడా అరెస్ట్ చేసి మరీ పూర్తి చేశారు. గండిపేట జలాశయం దగ్గర నార్సింగ్ మున్సిపల్ 20 భవనాలు నిలబట్ట చేశారు. ఆ సందర్భంలో సమాచారం లీక్ అయితే బాధ్యులను సస్పెండ్ చేశామని రంగనాథ్ సిబ్బందిని కూడా సీరియస్ గా హెచ్చరించారు. దీంతో ఇక్కడ అధికారులు నోరు మేపుకోవడానికి ఇక్కడ ఉదయం నుంచి కూడా దాదాపు కేటీఆర్ పేరుగా ఉన్నటువంటి జనవాడ గెస్ట్ హౌస్ కూడా కూల్చివేస్తారు నేడు అనేటట్టు టీవీలో కూడా ఈ సమాచారాలు దాదాపు వచ్చాయి ప్రచార మాధ్యమాల్లో. మరి దానిపైన కూడా శని ఆదివారానికి హైడ్రా టార్గెట్ కాబట్టి మరి ఒకవేళ ఇక్కడ జనవాడకు కూడా వచ్చి ఆ ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. మరోవైపు మొయినాబాద్ లో కూడా హైడ్రా దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా దాదాపు ఇప్పటికే రాష్ట్రంలోని అండదండలు చూసుకొని ఇష్టానుసారంగా మొత్తంగా ఈ హైదరాబాద్ లో మొత్తంగా పరిధి ఏదైతే ఉందో చెరువు జంట జలాశయాలు కావచ్చు, చెరువులు ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నదులు కావచ్చు, మొత్తంగా ఈ చెరువులకు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ శిఖంలు బఫర్లు పూర్తిగా కబ్జాలు చేసేసి విలాసవంతమైన భవనాలు కట్టుకున్న నేపథ్యం కనిపించింది. సో వాటన్నిటి కూడా చెక్ పెడుతుంది హైడ్రా చేత. మహేందర్, అలాగే ఇటు మణికొండలోని చిత్రపురి కాలనీలో సంబంధించి 225 విల్లాలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు G+1 పర్మిషన్ తీసుకొని G+2 కట్టారని కూడా తెలిపారు. మరి దీనికి సంబంధించి 15 రోజుల్లో నోటీసులకి రిప్లై ఇవ్వాలని కూడా మరి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి ఎటువంటి వాళ్ళు రిప్లై ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇట్లా చిత్రపురి కాలనీలో నిర్మాణం వారిపైన అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. చిత్రపూర్ కాలనీలో అనేక దాదాపు ఈ జిహెచ్ఎంసీ కానీ దాదాపు కానీ అధికారులు రావడం, తూతు మందరం నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సో హైడ్రా వచ్చిన తర్వాత ఈ చిత్రపూర్ కాలనీ దృష్టి పెట్టింది. ఇప్పటికే నగరంలో అనేక కూల్చివేతలు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో చిత్రపురి కాలనీలో మణికొండలో ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఒక దీనిపైన రంగం అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. హైడ్రా దాదాపు 225 విల్లాలకు అక్కడ కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది అయితే ఆ చిత్రపూర్ కాలంలో ఉన్నటువంటి దానిలో పెద్ద మొత్తంలో గత ప్రభుత్వం అండదాలు చూసుకొని అప్పుడు కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఆక్రమణ అడ్డుగొట్టు వేసేందుకు హైదరాబాద్ తన ప్రతాపం అయితే చూపిస్తుంది. ముద్దుగా సామాన్య మద్దతు కాకుండా ఏకంగా పేరు మోస్తున్న బడాసత్ర సెలబ్రిటీ నుంచే కూల్చివేత అయితే మొదలుపెట్టింది. ముఖ్యంగా మణికొండపల్లిలో ఉన్న ఈ చిత్రపూర్ కాలనీలో నిర్మించే దాదాపు 225 విల్లాల్లో జిహెచ్ఎంసీ అధికారులు అయితే గుర్తించారు. అవన్నీ కూడా అనుమతులు లేకుండా చెరువుల స్థలాల్లో కట్టుకున్నామని క్లియర్ కావడం, మరి వీటిపైన కఠిన చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అప్పట్లో ఏదైతే ప్రభుత్వం ఉందో వారు చేసిన జీవో 658 అనుకుంటా, అది దానికి వ్యతిరేకంగా అక్రమ నిర్వహణ చేస్తున్నారు. వారందరినీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు అధికారులు దానిపైన కూడా క్లారిటీ కూడా ఇస్తున్న నేపథ్యం. సో ఇదైతే దీంట్లో ఒక G+1 అంటూ అనుమతులు తీసుకుంటారు, వాటిని G+2 గా నిర్మించి అక్రమంగా నిర్మించుకుంటారు, వాటిపైన టెర్రస్ కోసం మరొక టెంపరీ స్ట్రక్చర్ వేస్తుంటారు. సో ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. వీటి కోసం దీంట్లో ముఖ్యంగా కొంతమంది కింది స్థాయి అధికారులు అండదండలో కొంటూ ఉంటాయి. మామూలు మొదలు వాళ్ళు జోగి బదులు పట్టించుకోరు. మీడియా వారు ఎవరైనా వెళ్ళి గురిస్తారు తప్ప కొన్ని ఛానల్లో కొన్ని పేపర్ల వాళ్ళు
కానీ వాళ్ళకి బహిర్గతం కానివ్వదు. సో మొత్తానికి ఇలాంటి హైడ్రాలు ఒకటి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని బయట తీసుకుంటారు. మొత్తంగా ఈ జిఆర్ఎస్ఐ చిత్రపూర్ కాలువ అడ్డగోలు ఏవైతే ఇచ్చారో దాంతో 50 కోట్ల మేరకు నష్టం జరిగిన కాలనీవాసులు కూడా చెప్తున్న నేపథ్యం. మరి 220 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. కాలనీవాసు ఫిర్యాదు అయితే స్పందించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ పూర్తిగా వీటికి దాదాపు 500 చెరువులు కబ్జాకు గురయ్యేందుకు కూడా గుర్చారు. 200కు పైగా చెరువులు అక్రమ నిర్మాణం చేయడం కూడా జరిగిందని చెప్పారు. సో ఓవరాల్ గా హైడ్రా మాత్రం కొరడా జిలిపిస్తుంది జిహెచ్ఎస్ పరిధిలో అవసరంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.